హాయ్ నమస్తే వెల్కమ్ టు సికీ ఛానల్. ఇవాళ ఏంటి ఈవిడ ఇలా కూర్చొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ నేను సింపుల్ నో కుకింగ్ రెసిపీ చూపిస్తున్నాను. దట్స్ నథింగ్ బట్ సాలెడ్. నిన్న దివాళీ అయింది కదండి. అవునండి, హ్యాపీ దివాళీ. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వెరీ సేఫ్లీ. నిన్న బాగా తినుంటాం కదండి. సో మన పొట్టకి కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం, ఓకేనా? సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏ రెసిపీ స్టార్ట్ చేస్తున్నా కూడా మనము హెయిర్ని టైఅప్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఇంగ్రీడియంట్ కాల్డ్ హెయిర్ ఇన్ అవర్ ఫుడ్. ఇది లేట్ చేయకుండా టైఅప్ చేసేసుకుందాం. చూసారు కదా, క్యాబేజ్ని చక్కగా ఇలా సన్నగా కోసుకోవాలండి. కోసుకున్నాక కొంచెం ఇలా ఉప్పు వేసుకొని బాగా నలిపేసుకుందాం. ఇలా చేయడం వల్ల క్యాబేజ్ నుంచి కొంచెం నీరు వచ్చేసి కొంచెం సాఫ్ట్ అవుతుందండి క్యాబేజ్. సో బాగా కలిపేసుకోండి. క్యాబేజ్ని సన్నగా కోసుకుంటే బాగుంటుందండి. అయిపోయింది, దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. దీనికి కావాల్సినవి క్యాబేజ్, క్యారెట్, కొన్ని కిస్మిస్ అండి, రేజిన్స్ అంటారు, వాల్నట్స్, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కొంచెం బ్లాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, పింక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పుని ప్రిఫర్ చేస్తానండి. నిమ్మకాయ, కొత్తిమీర అండ్ యాపిల్. సో యాపిల్ని సన్నగా కోసేసుకుందాము. చూసారా, యాపిల్ని ఇలా సన్నగా కోసేసుకున్నాం కదా. ఇది నల్ల పడకుండా నిమ్మకాయ కొంచెం కోసుకొని దాని మీద పిండేసుకుందాము. సో మన సాలడ్లో క్యాబేజ్లో వేసేసుకుందాము. తురిమిన క్యారెట్ వేసేసుకోండి. రేజిన్స్ అంటే కిస్మిస్ అండి, కొంచెం చిన్నగా కట్ చేసుకుందాము. ఒక 4 తీసుకున్నానండి కిస్మిస్, చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకుందాము. కొంచెం పెప్పర్ కొంచెమే వేసుకోండి. జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్. మనం ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి క్యాబేజ్లోకి. సో కొంచెం మైండ్ఫుల్గా ఉందాము సాల్ట్ వేసుకునేటప్పుడు. ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. క్యాబేజ్కి కొంచెం మనము ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్ అయిపోయిందండి క్యాబేజ్. క్రంచ్ కోసం వాల్నట్స్ అండి, ఇలా తుంచి వేసేయండి. ఈజీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది. మీరు ఉట్టి సాలెడ్ తినాలి అన్నప్పుడు ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి మనకి. వాల్నట్స్ లేకపోయినా ఏదో ఒక నట్, లేకపోతే పల్లీలు నానబెట్టి వేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ ప్లే విత్ సాలడ్స్ అండి, ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. బిఫోర్ సర్వింగ్ టేస్ట్. ఇట్స్ సో యమ్మీ. చూసారా ఎంత ఈజీ అండ్ క్విక్గా అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు చేసుకోవచ్చండి. మీరు మీల్స్ ముందర ఒక బౌల్ ఇది తిన్నారంటే చాలు. ఇట్స్ ఎ వెరీ టేస్టీ రెసిపీ అండ్ ఈజీ టు మేక్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుకీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.